ఓకే. సో, ద అడ్రస్ అనేది ఏంటంటే, సో, మనం ఎలాగైతే ప్రతి హౌస్‌కి అడ్రస్ ద్వారా ఐడెంటిఫికేషన్ ఎలాగైతే ఉంటుందో, మెమరీలో కూడా సో, అడ్రస్ అనేది ఏంటంటే, అడ్రస్ ఈజ్ ఏ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇన్ మెమరీ లొకేషన్. సో, మెమరీని ఒక బైనరీ లొకేషన్ ద్వారా ఈ అడ్రస్ ద్వారా ఈ మెమరీ లొకేషన్స్ని ఐడెంటిఫికేషన్ చేస్తుందంట. ఓకే. బస్ అంటే ఏంటో చూడండి. ఏ బస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ కండక్టింగ్ లైన్స్. సో గ్రూప్ ఆఫ్ కండక్టింగ్ లైన్స్ అనేది ఏంటంటే మనకి ఒక రిబ్బన్లా ఉంటుందన్నమాట. సో ఇలా ఒక రిబ్బన్లా లైన్స్, కండక్టింగ్ లైన్స్ ఉంటాయి. సో ఈ లైన్స్ ద్వారా డేటా అనేది జీరో అయితే జీరో, 1 అయితే 1. జీరో అంటే ఏం లేదు, మనకు తెలుసు కదా. జీరో అంటే లాజిక్ జీరో అంటే 0 volts, 1 అంటే +5 volts. సో ఈ లాజికల్ వాల్యూస్కి మనకి డేటా అనేది ఒక దగ్గర నుండి ఒక దానికి ట్రాన్స్మిట్ అవ్వడానికి ఈ బస్సెస్ అనేవి ఉపయోగపడుతుంటాయి. సో ఎ బస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ కండక్టింగ్ లైన్స్ దట్ కంబైన్స్ డేటా, అడ్రస్ అండ్ కంట్రోల్ సిగ్నల్స్. సో ఈ కండక్టింగ్ లైన్స్ ద్వారానే మనం డేటాని ట్రాన్స్మిట్ చేస్తాం, అడ్రస్ని యాక్సెస్ చేస్తాం, అలాగే కంట్రోల్ సిగ్నల్స్ కింద కూడా యూజ్ చేస్తాం. సో ఈ బస్ని కేటగరైజేషన్ ఎలా చేశారంటే డేటా బస్సు, అడ్రస్ బస్సు, కంట్రోల్ బస్సు. డేటా బస్ అంటే విచ్ క్యారీస్ డేటా. అడ్రస్ బస్ అంటే అడ్రస్ బస్ విచ్ క్యారీస్ అడ్రస్ ఈస్ కాల్డ్ as అడ్రస్ బస్. కంట్రోల్ సిగ్నల్స్ అంటే విచ్ క్యారీస్ కంట్రోల్ సిగ్నల్స్. సో కంట్రోల్ బస్ అనేది కంట్రోల్ సిగ్నల్స్ని క్యారీ చేస్తుంది, అడ్రస్ బస్ అనేది అడ్రస్ని క్యారీ చేస్తుంది, డేటా బస్ అనేది డేటాని క్యారీ చేస్తుంది. సో ఇలా బస్సెస్ని కేటగరైజ్ చేశారు. సో ఇందులో చాలా ఇంపార్టెంట్గా క్లాక్ కోసం చాలా ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మైక్రో ప్రాసెసర్ వర్కింగ్ అనేది ఈ క్లాక్ స్పీడ్ మీద బేస్ అయి ఉంటుంది. సో మీ క్లాక్ స్పీడ్ బట్టి మిగతా డివైజెస్ ఏదైతే మన మైక్రో ప్రాసెసర్తో కనెక్ట్ అయి ఉంటాయో వాటి వర్కింగ్ కూడా స్పీడ్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు కూడా మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్, అలాగే మనం అర్థం చేసుకునే, ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనుకోండి, మనం అది అర్థం చేసుకొని వెంటనే ఆన్సర్ చెప్తాం. సో ఇఫ్ యూ రెస్పాండ్ వెరీ క్విక్లీ దెన్ యువర్ ప్రాసెసర్ ఈస్ వర్కింగ్ వెరీ ఫాస్ట్. లేదు మీకు అడిగిన క్వశ్చన్కి ఒక అరగంట తర్వాత రెస్పాండ్ అయ్యారు అనుకోండి, సో యువర్ ప్రాసెసర్ ఈజ్ బీయింగ్ స్లో. అది వేరే వర్క్లో మీరు ఆలోచించవచ్చు, లేదంటే వేరే వర్క్లో ఉండిపోయి మర్చిపోవచ్చు. సో ఎలాగైతే మనం బ్రెయిన్ కొన్ని ఫంక్షనాలిటీ ఉంటాయో ఆ ఫంక్షనాలిటీస్ కూడా దీంట్లో కూడా ఉంటాయి అన్నమాట. సో మైక్రో ప్రాసెసర్లో చాలా ముఖ్యంగా క్లాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ క్లాక్ ఈజ్ ఏ స్క్వేర్ వేవ్. జనరల్గా ఒక క్లాక్ అనేది ఏంటంటే ఒక స్క్వేర్ వేవ్ లాంటిది. సారీ, నేను చాలా బ్యాడ్ ఆర్టిస్ట్ని. ఏ క్లాక్ ఈజ్ ఏ స్క్వేర్ వేవ్. సో దీన్ని మనం క్లాక్ అనొచ్చు. పోను మనం టైమింగ్ డయాగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఎలాగ ఉంటుందంటే ఒక స్క్వేర్ వేవ్ అంటే షార్ప్ స్క్వేర్ వేవ్స్ కాకపోయినా కొంచెం స్లోప్ ఉంటుందన్నమాట. ట్రాన్సాక్షన్స్లో ఒక స్టేట్ నుండి ఒక స్టేట్ మారేటట్టు కొంత టైం ఉంటుంది. సో విచ్ ఈస్ యూజ్డ్ టు సింక్రనైజ్ వేరియస్ డివైజెస్ ఇన్ మైక్రోప్రాసెసర్ అండ్ ఇన్ ద సిస్టమ్. సో ఎవ్రీ మైక్రోప్రాసెసర్ system requires clock for its functioning. That is, the time taken for the microprocessor and the system executes an instruction or a program is measured by in terms of time period of its clock. So సిస్టమ్ ఎంత ఫాస్ట్గా ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనేది, అలాగే ప్రోగ్రామ్ని ఎంత ఫాస్ట్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనేది, దాని స్పీడ్ని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా ఎప్పుడు కూడా క్లాక్ తాలూకా టైం పీరియడ్ని బేస్ చేసుకొనే అనేది
ఈ క్లాక్ తాలూకా సారాంశం. ఓకే, సో with these terms we can try to understand the architecture and the operation of microprocessor very easily. Now let's start the out discussion of microprocessor from ఇన్వెన్షన్ స్టేజ్. సో ఎవల్యూషన్ స్టేజ్ నుండి దీనికోసం డిస్కస్ చేయడానికి స్టార్ట్ చేద్దాం. సో ఎవల్యూషన్ ఆఫ్ మైక్రోప్రాసెసర్ ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన టాపికే, మళ్ళీ కూడా ఇందులో కూడా మళ్ళీ డిస్కస్ చేస్తున్నాం. సో మైక్రోప్రాసెసర్ అనేది అంటే సింపుల్గా నేను ఇందులో చెప్పేస్తాను. సో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ మైక్రోప్రాసెసర్ అనేది 1972లో వచ్చింది. సో ఫస్ట్ మైక్రోప్రాసెసర్ ఈజ్ 4004 which is a 4-bit microprocessor. సో 4-bit microprocessor 1972లో వచ్చింది. అది PMOS టెక్నాలజీ మనకు తెలుసు కదా, NMOS, PMOS, CMOS. సో ఈ PMOS టెక్నాలజీని బేస్ చేసుకొని ఫస్ట్ 4-bit రిజిస్టర్ 4-bit మైక్రోప్రాసెసర్ ఈజ్ 4004. దాని తర్వాత మనకు వచ్చింది 1974లో సెకండ్ జనరేషన్ ఆఫ్ మైక్రోప్రాసెసర్. సో అది NMOS టెక్నాలజీని బేస్ చేసుకుని అది 80880 ప్రాసెసర్ అనమాట. సో దాని తర్వాత మనకు వచ్చింది 8085. కొంతమంది మన ఫ్రెండ్స్ అడిగారు అనమాట, 8080 తర్వాత 8085 వచ్చిందా, మధ్యలో ఇంకా 8081, 82, 83 ఇలా ఏం ప్రాసెసర్స్ రాలేదంటే వచ్చాయి, కాకపోతే వాటిలో అంత సక్సెస్ సాధించలేదండి. సిమిలారిటీస్ చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. సేమ్ మైక్రో ప్రాసెసర్ని మళ్ళీ ఇన్వెంట్ చేయడం ఎందుకని. సో డిఫరెన్స్ అంటే 8080 తర్వాత మనకి 8085 ఇస్ ద బేసిక్ మైక్రో ప్రాసెసర్. అందుకనే మనం స్టార్టింగ్ 4040 నుండి స్టార్ట్ చేయలేదు, డైరెక్ట్గా 8085 నుండి స్టార్ట్ చేసాం. ఓకే, సో 8085 మైక్రో ప్రాసెసర్ విచ్ ఇస్ 8-bit మైక్రో ప్రాసెసర్. సో 8-bit మైక్రో ప్రాసెసర్. సో ద మేజర్ ఫీచర్స్ ఇన్ ద సెకండ్ జనరేషన్ ఈజ్ ఐఓ పోర్ట్స్. అప్పటి వరకు ఐఓ పోర్ట్స్ అనేవి లేవు. సో సెకండ్ జనరేషన్లో ఐఓ పోర్ట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత అలాగే మెమరీ యాక్సెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. దే కెన్ యాక్సెస్ లార్జ్ నెంబర్ ఆఫ్ మెమరీ. అలాగే ఇన్స్ట్రక్షన్ సెట్స్ దే హ్యావ్ పవర్ఫుల్ ఇన్స్ట్రక్షన్ సెట్స్. సో ఇన్స్ట్రక్షన్ సెట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఇంటరప్ట్ హ్యాండ్లింగ్ క్యాపబిలిటీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు సెకండ్ జనరేషన్లో. ఓకే, సో ఇవి 8085 నుండి మనకు వచ్చాయి. సో the dedicated application for these microprocessors are electronic instrumentations. సో ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఒక మనకి అలాగే క్యాష్ రిజిస్టర్స్ అండ్ ప్రింటర్స్. సో అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోప్రాసెసర్. సో ఈ మైక్రోప్రాసెసర్ స్టార్ట్ చేసింది ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్స్లో, అలాగే ప్రింటర్స్లోని. సో ఈ 85 వచ్చిన తర్వాత నుండి దాని స్పీడ్ని ఇంకా కొంచెం పెంచడం స్టార్ట్ చేశారు. సో అప్పుడు థర్డ్ జనరేషన్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్ వచ్చాయి. అయితే మీరు సెకండ్ జనరేషన్కి ఫస్ట్ జనరేషన్కి చూస్తే 1972 తర్వాత 1974. ఓకే, 1972 తర్వాత 1974. 72, సారీ కలర్ కనిపించట్లేదు. ఓకే, 1972 తర్వాత 1974. అదే థర్డ్ జనరేషన్కి వచ్చేసరికి ఇట్ టుక్ ఆల్మోస్ట్ 5 years గ్యాప్ అనమాట. సో ఒక 5 years గ్యాప్ వచ్చి 1979లో థర్డ్ జనరేషన్ ఇంట్రడ్యూస్ చేశారు. దట్ ఈస్ 8086 ప్రాసెసర్. సో దీంట్లో డిఫరెంట్ కంపెనీస్ ఇంట్రడ్యూస్ అయిపోయాయి అనమాట. అప్పటి వరకు ఒక కంపెనీ, ఇంటెల్ ఒక కంపెనీ ఉండేది. దీని తర్వాత వీ హ్యావ్ డిఫరెంట్ కంపెనీస్ ఇంట్రడ్యూస్డ్ విత్ 16-bit ప్రాసెసర్ విచ్ ఇస్ ఎ థర్డ్ జనరేషన్ మైక్రో ప్రాసెసర్. సో ఇంటెల్ 8086 కాకుండా
మైక్రో మోటోరోలా కంపెనీ సేమ్ ఇంటెల్లోడిది 8086 అయితే మోటోరోలాడిది 6800 అనమాట. సో ఈ రెండు సేమ్ ఆర్కిటెక్చర్ ఉంటాయి. అలాగే 8088 మోటోరోలా వాడిది 68010. సో ఈ 0 తర్వాత 10 అని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ రెండు సేమ్ ఆర్కిటెక్చర్ ఉంటాయి. అలాగే ఇంటెల్ 80186, 80286, 386, 486 ఇలా డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఐసీస్ జనరేషన్స్ మారుతూ ప్రాసెసింగ్ స్పీడ్ పెరుగుతూ అలాగే ప్రాసెసింగ్ బిట్ కెపాసిటీని కూడా పెంచుకుంటూ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పెంచుకుంటూ అలాగే ఈ పైప్ లైనింగ్ టెక్నాలజీ లేదంటే ఇందాక మనం మాట్లాడుకున్న ఇంట్రడక్షన్లో సీరియల్ ప్రాసెసింగ్, ప్యారలల్ ప్రాసెసింగ్, పైప్ లైనింగ్ ప్రాసెసింగ్. సో ఈ ప్రాసెసింగ్ టెక్నిక్స్ మారి ఈ జనరేషన్కి వచ్చి మారాయి అన్నమాట. సో 4th జనరేషన్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్కి వచ్చేసరికి సో ఇన్ 1980, సో 1979 తర్వాత నెక్స్ట్ ఇయర్ 1980లో 32-bit ప్రాసెసర్స్ వచ్చాయి. సో అప్పటి వరకు మనకి 1979 వరకు 16-bit ప్రాసెసర్స్ ఉంటే నెక్స్ట్ ఇయర్ మనకు 32-bit ప్రాసెసర్ వచ్చింది. టెక్నాలజీ వచ్చేసరికి HCMO. ఇది PMOS అంటే ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్కి అర్థం అవుతుంది. మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్స్, CMOS హైబ్రిడ్. ఓకే, సో ఇంటెల్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది 80386, 486. సో ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ 4th జనరేషన్. ఓకే, సో అలాగే 5th జనరేషన్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్స్, ఇది కూడా 32-bit పెంటియం ప్రాసెసర్స్ వచ్చేసాయి. సో అప్పటి వరకు ఇంటెల్ ప్రాసెసర్స్, తర్వాత పెంటియం ప్రాసెసర్స్ వచ్చాయి. సో క్లాక్ స్పీడ్ కూడా పెరుగుతుందన్నమాట. సో ఇన్స్ట్రక్షన్స్కి ఎగ్జిక్యూట్ చేయడానికి కొంచెం స్పీడ్ పెరుగుతుంది. సో ఇక్కడే మీకు జనరేషన్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్స్లో మీకు ఇక్కడ ఒక చిన్న డయాగ్రమాటికల్గా మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి వేసాడు. ఫస్ట్ జనరేషన్ 4004, సెకండ్ జనరేషన్లో 8080, 8008, 8085. ఓకే, ఇవి సెకండ్ జనరేషన్. అలాగే 8086 నుండి 286 వరకు థర్డ్ జనరేషన్. 80386, 486 మాత్రం 4th జనరేషన్. తర్వాత నుండి పెంటియం 1, పెంటియం 2, పెంటియం 3, పెంటియం 4, 5 ఇవన్నీ 5th జనరేషన్స్. ఓకే, సో మనం అసలు 8-bit ప్రాసెసర్స్ అలాగే 16-bit ప్రాసెసర్ కంపారిజన్ చేస్తే, ఇఫ్ వీ కంపేర్ 8-bit అండ్ 16-bit మైక్రో ప్రాసెసర్స్, సో ఫస్ట్ కంపారిజన్ ఇట్ హ్యాస్ లెస్ పవర్ఫుల్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఇన్స్ట్రక్షన్ సెట్స్ ఉన్నాయి కదా, 8086లో ఒక 70 ఆర్ సంథింగ్ రఫ్లీ. ఇందులో కొంచెం ఇంటరప్ట్స్ని కూడా ఇన్స్ట్రక్షన్ సెట్స్లో కొంచెం ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో కంపేర్ టు 8086 బెటర్ అనమాట. సో వీ హ్యావ్ లెస్, ఇందులో మోర్. సో లెస్ పవర్ఫుల్ ఇన్స్ట్రక్షన్స్, ఇక్కడ మోర్ పవర్ఫుల్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇన్స్ట్రక్షన్ సెట్స్ అనేవి 8086 కన్నా 8085 కన్నా 86లో ఎక్కువ. అలాగే డేటా క్యాపబిలిటీ ఇప్పుడు చూసారనుకోండి, డేటా క్యాపబిలిటీ 8085లో ఓన్లీ 8-bit. కాకపోతే ఇక్కడ ఏంటంటే 16-bit, అంటే దీనికన్నా డబల్ అనమాట. ఓకే, సో ఇట్ ఈజ్ ఏబుల్ టు అడ్రస్ కిలోబైట్, కేబీల్లో మాత్రమే అడ్రస్ చేయగలరు మెమరీని. ఇక్కడ ఏంటంటే దీని క్యాపబిలిటీ మెగాబైట్స్. ఇక్కడ కిలోబైట్స్లో ఉంటే మెమరీ యాక్సెసింగ్, ఇక్కడ మెగాబైట్స్లో ఉంటుంది మెమరీ. స్పీడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్ ఈజ్ లో, ఎందుకంటే 8-bit చేసుకుంటూ రావాలి కాబట్టి స్పీడ్ ఆటోమేటిక్గా లోనే ఉంటుంది. ఇంక్రీజ్డ్ ఎగ్జిక్యూషన్ స్పీడ్, సో దీనికన్నా ఇక్కడ 16-bitలో హై స్పీడ్, అంటే ఇంక్రీజ్డ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ స్పీడ్. ప్రోగ్రామింగ్ ఇన్ మెషిన్ కోడ్ ఓన్లీ, సో వీటికి ఓన్లీ మెషిన్ కోడ్స్లోనే
ప్రోగ్రామ్ చేయగలం. సో 8086లో ఏంటంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ యూ కెన్ యూజ్ సి లాంగ్వేజ్. సో హై లెవెల్ లాంగ్వేజెస్ని కూడా యూజ్ చేసి 8086ని ప్రోగ్రామ్ చేయగలం. సో ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ ఎగ్జిక్యూషన్ యూనిట్. సో దీనికి ఒకే ఎగ్జిక్యూషన్ యూనిట్ ఉంటుందంటే. సో ఇట్ హ్యాస్ ఫెసిలిటీ ఆఫ్ మల్టిపుల్ ప్రాసెసింగ్ సిస్టమ్స్ 8086 అనేది. సో 16-bit ప్రాసెసర్, 86 కాదు. మల్టిపుల్ ప్రాసెసింగ్ సిస్టమ్స్ అనేది ఫెసిలిటీస్ ఉంటాయి 16-bit ప్రాసెసర్లో. సో 8085 సో సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది దీంట్లో. అంటే ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్షియల్ అంటే. ఇందులో ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అంటే ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఇంకో ఇన్స్ట్రక్షన్ కూడా అది ప్యారలల్గా ఫెచ్ చేసుకోవడం అది చేసుకుంటుంటుంది. సో ఇందులో సీక్వెన్షియల్ ఉంటుంది, ఇందులో ప్యారలల్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. అది 16-bit ప్రాసెసర్లో అడ్వాంటేజ్. సో సింగిల్ అప్లికేషన్ ప్రాసెసర్. సో ఎప్పుడు మైక్రో ప్రాసెసర్ 8085 అన్నట్టు ఒక్క అప్లికేషన్కి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. ఓకే, కాస్ట్ కూడా చాలా తక్కువ, ఎందుకంటే ఒక అప్లికేషన్కే యూజ్ చేస్తాం కాబట్టి కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట. సో మల్టిపుల్ అప్లికేషన్స్, మల్టీపర్పస్ మైక్రో ప్రాసెసర్. సో ఒక పర్పస్ కోసం, ఒక అప్లికేషన్ కోసమే 16-bit ప్రాసెసర్ యూజ్ చేయరు. మల్టిపుల్ పర్పస్ కూడా యూజ్ చేస్తారు మైక్రో ప్రాసెసర్, మల్టిపుల్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు కాబట్టి. సో ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు 8-bit ప్రాసెసర్. ఓకే.